కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే అనొచ్చు, ఎందుకు మరి రాజకీయ నాయకుడు అయిన తర్వాత సినిమాల్లో ఎందుకు నటించడం? ఆయన ఎమ్మెల్యే కదా, తర్వాత ఆయన మంత్రి కదా, ఉప ముఖ్యమంత్రి కదా. నేను ఈ విషయంలో నా అభిప్రాయం ఏంటంటే, రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన దేశాన్ని దోచుకుని సంపాదించి లేకపోతే ప్రజల దగ్గర దోచుకుని సంపాదించడం కాదు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ హానెస్ట్ పర్సన్. హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ కరప్ట్. ఇప్పుడు సంవత్సరం అయింది, ఒక కరప్షన్ అలిగేషన్ ఆయన శాఖలో లేకపోతే ఆయన దానిలో వచ్చిందా? ప్రజారాజ్యం మీద అప్పుడు పార్టీ పెట్టినప్పుడు టికెట్ తీసుకుని డబ్బులు వచ్చారు, ఇట్లాంటి అలిగేషన్స్ వచ్చాయి. జనసేన మీద వచ్చాయా? డబ్బులు తీసుకొని టికెట్లు వచ్చాయని ఏమన్నా వచ్చిందా? లేదు కదా, రాలేదు. సో ఆయన సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి జనసేన పార్టీకి వచ్చిన ఫండింగ్ లో ఆల్మోస్ట్ మొత్తం ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకుని 21 మంది ఎమ్మెల్యేలు చేశారు. రాజకీయాల్లో ఇవాళ ఎమ్మెల్యే గెలవాలంటే డబ్బు కావాలి. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎలక్షన్ గెలవాలంటే మినిమం 20-30 కోట్లు అందరు ఖర్చు పెట్టారు. సో ఈ సినిమాల్లో సంపాదిస్తున్న డబ్బును తీసుకొచ్చి ఆయన రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, రేణు దేశాయ్తో ఎందుకు డైవర్స్ అయింది, 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇటువంటి మాటలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మనకేం జరిగిందో తెలీదు, కానీ సన్నిహితులు చెప్పేది ఏంటంటే, నువ్వు ఇలా రాజకీయాలకు ఖర్చు పెట్టుకుంటూ పోతే నీ డబ్బును, లేకపోతే ఈ వీటికి ఖర్చు పెట్టుకుంటూ పోతే మా పిల్లల పరిస్థితి ఏంది, ఆద్య పరిస్థితి ఏంది, అకీరా పరిస్థితి ఏంది? దానిలో ఎవరిని మనం తప్పు పట్టలేదు. ఒక భార్య ఏమనుకుంటుంది, డబ్బులు తన పిల్లలకి చెందాలి అని అనుకుంటుంది. ఈయన వ్యక్తిత్వం వేరు కదా పవన్ కళ్యాణ్. ఆయన మొదటి నుంచి కూడా సొసైటీకి ఏదో ఒకటి చేయాలని చెప్పి, మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఊగిపోతే ఎంత ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు, మనం చూసాం కదా. సో ఒక కాజ్ కోసం, ఒక దానికోసం పవన్ కళ్యాణ్ ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి సినిమాకి 50 కోట్లు తీసుకుంటారు. ఈ 3 సినిమాలకు 150 కోట్లు అది నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉపయోగపడుతుంది. నేను పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 1 డే బిఫోర్ ఎలక్షన్ మే 10న 13వ తారీఖు పోలింగ్ అనుకుంటా, 9th రోజు 10th రోజు నేను ఇంటర్వ్యూ చేశాను. మీరు ఇట్లా ఖర్చు పెడుతున్నారు కదా, మరి మీ కొడుకులు బిడ్డలు ఏమనరా? ఎందుకంటే ఇప్పుడు అకీరా పెద్దవాడు అవుతున్నాడు కదా, అంటే వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను అడగలేదు. అంటే నాన్న ఎందుకు, ప్లస్ నేను కూడా వాళ్ళ లగ్జరీస్గా పెంచాలి అని అనుకోవట్లేదు. మిగతా సినిమా కుటుంబాల పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు అన్నది డిఫరెంట్. నేను కూడా అట్లా పెంచాలనుకోవట్లేదు, కష్టం వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతోనే అనుకుంటున్నాను చెప్పి. సో రాజకీయాలలో వచ్చి డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన బయట నుంచి డబ్బు తీసుకొచ్చి రాజకీయాల్లో పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారు. పార్టీ కోసం వేరే వాళ్ళ దగ్గర చందాలు లేకపోతే కరప్షన్ అది చేసింది లేదు. సో సినిమాలు చేస్తూ సొంత, ఇప్పుడు ఆయనకంటూ బిజినెస్ ఉండాలి కదా. ఏ బిజినెస్ చేయాలన్నా మళ్ళీ ఏదో అక్రమం, ఇల్లీగలో గవర్నమెంట్ సపోర్ట్తో చేశారని చెప్తారు, ఆరోపణ చేస్తారు కదా. జగన్కి చాలా బిజినెస్లు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుకి హెరిటేజ్ ఉంది, వేరే బిజినెస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి సినిమా తప్ప వేరే బిజినెస్ లేదు. సో ఆయన జీవనాధారం సినిమానే. సినిమా చేస్తేనే ఆయనకి తిండి దొరకడం కాదు, ఆయనతో పాటు ఉన్న జనసేన పార్టీ కూడా నడిచేది. జనసేన పార్టీకి ఇంధనం ఆయన సినిమాలే. సో అందుకని ఇక్కడ ఆయన సినిమాలు చేసినా సరే, నీ మంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేయడం అనొచ్చు. కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీశారు, నటించారు. గతంలో ఉంది ప్రెసిడెన్సీ. హాఫ్ టైం ఆ సినిమా కూడా ఆయన చెప్తున్నారు, ఆయన మంగళగిరిలో ఇంటి పక్కకే సెట్ వేయించుకొని సినిమా చేశారు, రోజు 2 గంటలు షూటింగ్ చేసి హరిహర వీరమల్లి. సో దట్ హీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్. ఎందుకంటే ఆయనకు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఉంది, పంచాయతీ రాజ్ ఉంది, ఇవన్నీ చేస్తూ కూడా చేశారు. సో చూద్దాం. ఫ్యాన్స్కి అయితే పండుగ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే. ఏదైనా ఒక మాట మాత్రం కరెక్ట్, సినిమా పరిశ్రమ మొన్న సమ్మర్లో ఏ సినిమాలు పెద్దగా రాలేదు, పెద్ద సినిమాలు రాకపోవడం వల్ల నష్టపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు మళ్ళీ గబ్బర్ సింగ్ తర్వాత సూపర్ డూపర్ హిట్ కావాలి, సినిమా పరిశ్రమకు పండుగ రావాలి. మరి వాళ్ళైతే చెప్తున్నారు RRR, బాబు, పుష్ప2 ఏవి రికార్డ్స్ ఏమి ఉండవని చెప్పి. బట్ చూద్దాం. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నా, అది జగన్ అయినా రేవంత్ రెడ్డి అయినా, పొలిటీషియన్స్ ఆర్ పొలిటీషియన్స్. ఆడువారి మాటలకు అర్థాలు వేర్లే అన్నట్టు పొలిటీషియన్స్ మాటలకు అర్థాలు వేర్లే. వాళ్ళు బార్గెనింగ్ చేసుకునేందుకు అన్ని మాట్లాడతారు.
ఇదే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చేస్తే 100 రూపాయల టికెట్ను 10 రూపాయలకు తగ్గించారు. అదే చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్ అందరూ వెళ్తే వాళ్ళ సినిమాలకి రేట్లు పెంచేశాడు జగన్. సేమ్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రీమియర్ షో, బెనిఫిట్ షో ఉండదు అన్నాడు. నెక్స్ట్ దిల్ రాజు సినిమాలు 2 రాగానే రెండింటికి పెంచేశాడు. మళ్ళీ ఇప్పుడు ప్రీమియర్ షో పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీలు వేరేనా, ఆయన అక్కడున్నా ఇక్కడున్నా శత్రుత్వం లేదు. కాబట్టి ఏముంటది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆయన పవన్ కళ్యాణ్ అధికారులు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆటోమేటిక్ గా మెస్తారు. సో అసెంబ్లీలో మాట్లాడిన దానికి శాంక్టిటీ ఉంటుందా అంటే మరి దీన్ని వేరే పార్టీ క్వశ్చన్ చేస్తుందా, బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుందా? చేయట్లేదు కదా. కామన్ పీపుల్ ఫుల్ ట్రోల్ చేస్తున్నారు మరి సోషల్ మీడియా. బీజేపీ క్వశ్చన్ చేయదు, ఎందుకంటే జనసేన, బీజేపీ ఒక్క పవన్ కళ్యాణ్ సినిమానే కాదు కదా. అంతకుముందు గేమ్ చేంజర్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం పెరిగే టికెట్ పెంచారు కదా. మరి అప్పుడు పెంచారు కదా. అప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ఉన్నారు కాబట్టి ఆయన పెంచుకున్నారు. సరే, అప్పుడు ప్రీమియర్ షోలు నడపలేదు. సో ఈ రాజకీయ నాయకుల మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ రేవంత్ రెడ్డితో సరిగ్గా ఉండకపోతే అవ్వదు అనేది అవ్వదు, సెటరైట్ చేస్తాడు, మా మీద చేస్తాడని అది ఉంది. అంటే అప్పటి వరకు ఆయన భావన, రేవంత్ రెడ్డి భావన ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ కేటీఆర్ మాట వింటుందన్న భావనతో ఆయన వాళ్ళని కోసేసేందుకు ప్రయత్నం చేశాడు. దానిలో సగం సక్సీడ్ అయ్యాడు. పేరు మర్చిపోవడం ఇవన్నీ కూడా. అల్లు అర్జున్, నా పేరు మర్చిపోతారా, గుర్తుండే విధంగా చేస్తాను అంటే, నిజానికి పేరు మర్చిపోవడం అంటే ఏముండదు. రేవంత్ రెడ్డి కూడా ఇదే అడిగాను, అసెంబ్లీలో చిట్చాట్లో అడిగాను, మీ పేరు మర్చిపోయినందుకు కోపం ఎందుకు అరేంజ్ చేశారు. అస్సలు కాదు. చాలా సార్లు వాళ్ళు క్లబ్ లో, ఫిలిం నగర్ క్లబ్ లో వీళ్ళంతా అప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ పిల్లలు వాళ్ళంతా కూడా టెన్నిస్ అది ఆడేందుకు వస్తుండే జూబ్లీ హిల్స్ క్లబ్, ఫిలిం నగర్ క్లబ్ కు వచ్చినప్పుడు వాళ్ళు నాకు డైరెక్ట్ గా తెలుసు, నా పేరు తెలకపోవడం ఏం కాదు, అదేదో మర్చిపోయి ఉంటారు, దాని గురించి అరెస్ట్ చేయలేదని ఆయన చెప్పారు. సో సీఎం గా ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు సీఎం రేవంత్ రెడ్డి బదులు సీఎం కేసీఆర్ అని అంటాం. ఆ మూమెంట్ లో గుర్తు నేను కూడా చాలాసార్లు అన్న సీఎం రేవంత్ రెడ్డి వల్ల సీఎం కేసీఆర్ లేకపోతే మాజీ సీఎం, అదని తప్పప్పుడు మిస్టేక్స్ వస్తుంటాయి. అట్లానే మనకు సీఎం ఎవరో తెలియదని కాదు కదా. సో ఆ సమయంలో అల్లు అర్జున్ మర్చిపోయినారు, అది ట్రోల్ చేశారు. అందుకోసం అరెస్ట్ చేశారని కంటే ఎక్కువ సినిమా ఇండస్ట్రీ తన సెటరైట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీ గ్రిప్ లోకి వచ్చింది కాబట్టి మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ శిల్పకళా వేదికల పర్మిషన్ వద్దన్నా సరే ఇప్పించారు. అది రేవంత్ రెడ్డి నుంచే డైరెక్షన్ వెళ్ళింది పోలీస్ డిపార్ట్మెంట్ కి, పర్మిషన్ ఇచ్చేయండి ఇంకా మనం, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ, ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి పోతే ఎవరికి నష్టం? తెలంగాణ ప్రభుత్వానికే కదా. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, సినిమా ఇండస్ట్రీ వల్ల డాన్సర్స్ 24 శాఖలు ఏవైతే 24 ఫ్రేమ్స్ ఉన్నాయో, 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, అందరూ కూడా బతుకుతున్నారు కదా. రేపు ఆంధ్రాకు వెళ్తాం, లేదు వేరే చోటుకి వెళ్తాం అంటే నష్టపోయేది అదే కదా. సో అందుకని ఏ ప్రభుత్వం అయినా అలానే ఆలోచిస్తుంది, దారిలోకి తెచ్చుకునేందుకు వేరే విధంగా మాట్లాడుతూ ఉండొచ్చు అంతే. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో